పెద్దలు భీష్మాష్టమి నాడు తప్పకుండా తర్పణ విడిచిపెట్టి తీరవలసినదే, లేకపోతే మనుష్యుడుగా పుట్టడమే హేయమైన విషయం అయిపోతుంది అని. అలా తర్పణ విడిచిపెట్టేటప్పుడు దానికి సంబంధించినటువంటి శ్లోకం లేకుండా విడిచిపెట్టకూడదు. కాబట్టి 2 శ్లోకములు ఉంటాయి. ఆ శ్లోకములను చెప్తూ విడిచిపెట్టాలి. ఏ గోత్రంలో పుట్టాడు ఆయన, ఏ ప్రవర కలిగినటువంటి వాడు, ఏ కారణం చేత మీరు తర్పణ ఇస్తున్నారు అన్నది చెప్పాలి. అదే వయ్యాఘ్రపద్య గోత్రాయ, వయ్యాఘ్రపద్య గోత్రం భీష్మాచార్యుల వారిది. అందుకని వయ్యాఘ్రపద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే అపుత్రాయ దదాం ఏ తదుదకం భీష్మవర్మణే వసునామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ